హాయ్. ఫుట్బాల్ ప్లేయర్స్ ఎక్కువగా భయపడే ఇంజురీస్, గాయాలేంటో మీకు తెలుసా? మరణం అంచుల దాకా వెళ్ళి మరీ తన కెరీర్ని కొనసాగించిన ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. రొనాల్డో ఫ్యాన్స్ అయినా, మెస్సీ ఫ్యాన్స్ అయినా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫుట్బాల్ చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే వీళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీస్కి గురయ్యే రిస్క్ చాలా ఎక్కువ. మరి ముఖ్యంగా వీళ్ళు భయపడేది ఏంటంటే కాన్కషన్స్, అంటే మైల్డ్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీస్. మరీ ముఖ్యంగా ఈ ఫుట్బాల్లో ఒకళ్ళ తలను ఒకళ్ళు గుద్దుకోవడం వల్ల అండ్ బాల్ని గట్టిగా తలతో హిట్ చేయడం వల్ల బ్రెయిన్ ఒక పక్కకి కదిలినట్టయి డిజీనెస్, కాన్షియస్నెస్ కోల్పోవడం, బ్రెయిన్ ఫాగ్, మెమొరీ లాస్, తలనొప్పి ఇలాంటి వాటికి గురవడం ఒక్కోసారి మైల్డ్గా, ఒక్కోసారి చాలా సివియర్గా ఉండే రిస్క్ ఉంది. అందుకనే అక్కడ మెడికల్ టీము చాలా అటెంటివ్గా ఉంటుంది. మీకోటి గుర్తుందా? 2021 జూన్ 12న యూరోపియన్ కప్ మ్యాచెస్లో డానిష్ ప్లేయర్ అయిన క్రిస్టియన్ ఎరిక్సెన్ పిచ్లోనే కుప్పకూలి కార్డియాక్ అరెస్ట్కి గురయ్యాడు. వెంటనే అక్కడ టీము అటెండ్ అయ్యి సిపిఆర్ అందించడంతో పాటు ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ తోటి ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చి అతని లైఫ్ని సేవ్ చేయగలిగారు. ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. కొంతసేపు అతను మరణించాడనే భయపడ్డారు. కానీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని ఐసీడీ అంటే ఏఈడికి మినీ వర్షన్ సబ్క్యూటేనియస్గా ఈ డివైజ్ని తను అమర్చుకొని తన కెరీర్ని కొనసాగించడం, అది సక్సెస్ఫుల్గా, రియల్గా చాలా గ్రేట్. మీరు ఒకటి గమనిస్తుంటారా? మెస్సీ అయినా రొనాల్డో అయినా పిచ్లో వాళ్ళ జెర్సీ తీసేశాక ఒక బ్లాక్ వెస్ట్ ఉంటుంది. ఆ బ్లాక్ వెస్ట్ బ్లౌజ్ లాగా ఉంటుంది. దాని వెనకాల చూస్తే ఒక చిన్న డివైజ్ 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో ఉంటుంది. ఇలా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని అది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. హార్ట్ బీట్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు, పెర్ఫామ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా వాళ్ళ హెల్త్ని, పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అసలు ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ చుట్టూ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. నిజంగా వీళ్ళు చాలా స్ఫూర్తిదాయకం. లెట్స్ హోప్ అండ్ ప్రే నెక్స్ట్ టోర్నమెంట్లో అయినా ఇండియా పార్టిసిపేట్ చేస్తుందని.